ఇంకోట్రా ఆంధ్ర ప్రభుత్వంపై పాస్టర్ హత్య ప్రభావం. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ప్రభావం ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటుంది. క్రైస్తవుల ఐక్యత దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం లోపల ప్రభుత్వ కుట్రలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. పాస్టర్ని కిరాతకంగా హతమార్చిన హంతకులకు ప్రభుత్వం అండ పుష్కలంగా ఉంది. పోస్టుమార్టం నివేదికలో బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? 3 గంటల వ్యవధిలో ముగియాల్సిన పోస్టుమార్టం నివేదికలు 18 రోజుల పాటు చేశారు. అనుకున్న అబద్ధాలు నిజం చేయాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది. డాక్టర్లారా బహిరంగ చర్చకు సిద్ధంగా అంటే ప్రపంచ స్థాయి మేధావిని పొట్టన పెట్టుకున్న ఆంధ్ర ప్రభుత్వం డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినట్టు చాలా మందికి వివిధ రకాలుగా డౌట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ రాసిన ప్రధాన వార్త మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీం టీవీ ఛానల్లో మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. జైబీం దినపత్రిక మీరు గూగుల్లో ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని పేపర్లు అయినా కూడా ఆన్లైన్లో మీరు పేపర్ చూడొచ్చు. జైబీం టీవీ ఈ పేపర్ చూడొచ్చు. మీరు ప్రధాన వార్త కంటిన్యూగా ప్రధానంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో, ఎంత అవమానం చేస్తున్నారో, ఎవరెవరు దాన్ని మసిపూసి మారడి చేస్తున్నారో చెప్పడానికి చాలా ఉన్నది. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ప్రభావం ప్రపంచం అంతా ఏమైతే ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా అయితే అతి సామాన్యుడు అనుకున్నారు, చాలా సామాన్యుడు, ఆయన ఏం చేయడు, ఎక్కడ కూడా ఆయన బాడీ గార్డ్స్ లేరు, ఎక్కడ కూడా ఆయనకు అంగు హార్పటాలు ఏవీ లేవు, సున్నితమైనటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి కాదు. సమాజంలో ఉన్నటువంటి బైబిల్ను, భారత రాజ్యాంగాన్ని గౌరవించి అన్ని మతాలను కులాలను గౌరవించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఆ మేధావి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఇలా చాలామంది భయపడుతుంటారు. ఇప్పుడే మా సిస్టర్ చెప్పినట్టుగా ఈ రోజు కాకపోతే రేపన్నా చనిపోతారు, చనిపోయేటప్పుడు ఎప్పుడైనా చనిపోతారు. ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు, రేపు కాకపోతే 10 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 6 నెలలకు ఎప్పుడైనా కావచ్చు. చావు అనేది ఎవరి చేతిలో ఉంటుంది, ఎలా రాసిపెట్టి ఉంటుందో తెలియదు. ప్రవీణ్ పగడాల విషయంలో నిజంగా చావు అనేది ఊహించుకున్నాడా, త్రట్టుంది ఊహించుకున్నాడా, పలానా వ్యక్తుల చేతిలో చనిపోతాము, పలానా దగ్గర చనిపోతామని ఊహించుకున్నాడా? అంత దేవుని చిత్తంలా జరిగిపోయింది. ఎందుకోసమైనా హతసాక్షి అయ్యాడు? ఎవరి కోసం ఇలా ప్రపంచం అంతా చూస్తుంది? ఎవరి కోసమైనా ప్రాణాన్ని తృణభయం కోలేసుకున్నాడు? ఎవరి కోసం? ఆడపిల్లలు 14 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. 14 మంది, వాళ్ళ 2 బిడ్డలు, ఆయన పుట్టినటువంటి 2 బిడ్డలతో పాటు ఇంకా 14 మంది పిల్లలని, 14 మంది ఆడపిల్లల్ని అందరినీ కూడా ఒకే విధంగా చూసుకునే అంత గొప్ప తండ్రి ఆయన. ఇవాళ ఒక చిన్న కుటుంబాన్ని నడిపించాలంటే కింద మీద పడతాం మనం. ఒక చిన్న కుటుంబం చిన్న పిల్లలను మనం నడిపించాలంటే చిన్న పిల్లలు వాళ్ళ అల్లరిని తట్టుకోలేక మనం ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది రోడ్ల మీద ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి సొంత బిడ్డల్లాగా, సొంత బిడ్డలు ఏ విధంగా ఉంటారో, వాళ్ళకి ఏ విధమైన బట్టలు ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా అయితే బట్టలు వేసుకుంటున్నారో, ఏ విధంగా అయితే వాళ్ళు తినేటువంటి అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో అదే అలవాట్లు వాళ్ళకు కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా చూసుకున్నటువంటి అంత గొప్ప మేధావి కదా. ఇవాళ మనం కనీసం మంచినీళ్ళు ఇవ్వాలని పరిస్థితులు ఉంటాం. కనీసం ఇవాళ మనం ఎక్కడికైనా పోవాలంటే కనీసం మనం వందాలేస్తే వీడు మాకుల పడా, వాడు మాకుల పడా, వీడు మా చర్చోడా లేకపోతే ఆ పక్క చర్చోడా ఏందని ప్రొఫైల్ వెంకలాడుకుంటాం. ప్రవీణ్ పగడాల అన్న ఆ విధంగా వెతుకలాలు ఎక్కడ కనపడితే ఆడపిల్ల కనపడితే, ఎక్కడ కనపడితే వాళ్ళు ఏ పరిస్థితుల్లో తీసుకొని వచ్చి భుజం తట్టి, ఇట్లా భుజం చేయి తట్టి, నేనున్నాను బిడ్డ, నేనున్నాను నీ తండ్రిగా అని చెప్పాడు. అది అన్న చేసినటువంటి గొప్ప త్యాగం. అందుకోసం ఈ క్రైస్తవ సమాజం ఆయన చంపేసిందా? అందుకోసం క్రైస్తవ సమాజం కోసం చనిపోయాడా? 14 మంది పిల్లల్ని ఒకే విధమైనటువంటి ఆలోచనలు ఒకే విధంగా చూసుకునేటువంటి తల్లి జెసిక ఎప్పుడు వాళ్ళకు క్లాసులు ఇస్తున్నట్టు ఒక టీచర్గా, ఒక అమ్మగా బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆ పిల్లల విషయంలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చూపించేటువంటి తల్లి నిరంతరం పిల్లల మీద నిఘా పెట్టేసి పిల్లల ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఉపయోగపడాలి, పిల్లలు ఏ విధంగా నడవాలి, ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంత ధైర్యంగా బతకాలి, పిల్లలకు ఏ విధంగా ఆలోచన నేర్పాలి అనేటువంటి సంఘ సంస్కర్తలు అయితే ఏవైతే మనం పెద్ద పెద్దల పేర్లు చెప్పుకుంటాం ఆ విధంగా ఒక సావిత్రిబాయి పూలే, ఒక రామబాయి అంబేద్కర్ లాగా తన జీవితాన్ని ఆ విధంగా పిల్లలకు అంకితం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏ విధంగా అయితే పిల్లల కోసం త్యాగం చేసిండో, రామబాయి అంబేద్కర్, సావిత్రిబాయి పూలే లాగా వాళ్ళ ఈ పిల్లలను అందరినీ తీసుకొని వచ్చి ఒకే విధంగా చూసుకున్నటువంటి గొప్ప త్యాగం. అందుకోసమే ప్రపంచమంతా ఏమొచ్చింది, ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటుంది ఈ దీనికోసం కదా. ఇవాళ ఎవరన్నా నిజంగా ప్రవీణ్ పగడాల లాగా ఎవరన్నా పాఠశాలలు కానీ, ఎవరన్నా నిజంగా మేధావులు కానీ, మేము ఎన్నోసార్లు నేను నెంబర్ ఇచ్చాను, డిస్ప్లే మీద పెట్టేశాను. ఇప్పటి కూడా భయపడుతున్నారు. ప్రవీణ్ పగడాల విషయం నిజంగా తాగిండు శివం? ప్రవీణ్ పగడాల గారు నిజంగానే తాగొచ్చు కదా?
ప్రవీణ్ పగడాల గారు నిజంగా బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యం చెప్తుంది. బైబిల్ చూసుకుంటుంది, వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఎవరైతే చంపేసిలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు వాళ్ళు దోషులుగా వాళ్ళు చూస్తాం, మనందరం చూస్తాం అని చెప్తున్నారు. కొంతనన్నా దయచేసి మీకు చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను, అదంతా చూసుకుంటుంది, రాజ్యాంగం చూసుకుంటుంది. రాజ్యాంగానికి అనుసరించే ఇవాళ మనకు ఏ అయితే క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఇవాళ ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్నటువంటి క్రిమినల్ కేసులే అయినాయి. రాజ్యాంగం అనుసరించే కదా ఇవాళ వాళ్ళంతా నడిచింది. ప్రభుత్వం నడిచే కూడా రాజ్యాంగం అనుసరించే కదా. బైబిలు మంచిని కోరుకుంటుంది, శాంతిని కోరుకుంటుంది. రాజ్యాంగం శాంతితో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పసిగడుతుంది. ఇవాళ మనం పసిగట్టకపోతే ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి దాడులు ఏ విధంగా చర్చలకు పోయిలో, ఇవాళ ఉన్నటువంటి కర్నూలులో ఏ విధంగా అయితే చర్చిని ఎంత విధ్వంసం చేస్తున్నారో, ఇవాళ రోడ్ల మీద చాలా వరకు మసీదులు ఉంటాయి, రోడ్ల మీద చాలా వరకు గుడులు ఉంటాయి. మరి ఆ గుడిలో ఇబ్బంది కదా, పెద్ద పెద్ద రోడ్ల మీద నడి రోడ్ల మీద ఉంటాయి, ఆ గుడిలో ఇబ్బంది కదా. నిజంగా అది ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు అవి పసిగట్టలేకపోతున్నాయా? మరి ఆ గుడిలకు లేని ఇబ్బంది, చర్చి గుడికి ఏదో రోడ్డుకు చాలా దూరంగా ఉన్నటువంటి ఆ చర్చిని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇంత విధ్వంసం? ఇలా ఉన్నటువంటి అహ్మదాబాద్లో, గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఉన్నటువంటి నగరంలో చాలా పెద్ద నగరం, ఆ నగరంలో ఒక క్రైస్తవ సమాజం ఆ ప్రేయర్ చేసుకోవాలంటే పోయి కత్తులు కట్టలు పట్టుకొని పోయి ఇలా విధ్వంసం చేస్తారు. ఎవరిచ్చారు వాళ్ళ స్వేచ్ఛ? అది కేసులు కావా? ఎవరు నేర్పాడు? వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి సమాజం? వాళ్ళని చూసి ఏ విధంగా నేర్చుకోవాలి సమాజం? అక్కడ వాళ్ళు నేర్చుకున్నట్టు ఇక్కడ మేము చేస్తామని చేయడానికా ఉదాహరణ? ఎంత దారుణం చూడండి.